ఇచ్చేస్తున్నారుగా, డబ్బులు ఇచ్చేస్తున్నారు. డబ్బులు బాగా ఇచ్చేసి ఇంట్లో ఖాళీగా కూర్చున్న తర్వాత ఏమవుతుంది? ఖాళీగా ఏం కూర్చుంటాం, 3 ముక్కలాట వేద్దాం. 3 ముక్కలాట ఒట్టినేస్తే బాగుంటుంది, మరి పక్కన ఏమైనా ముక్క ఉండాలి అని అక్క ముక్క మొదలెట్టాం. ఆ పక్కన సీసా మొదలెట్టాం. అక్కడి నుంచి లేనిపోని వ్యసనాలన్నీ వచ్చాయి. వెనకటికి పెళ్లి కొడుకు పెళ్లి చూపులకు వెళ్ళేట, పెళ్లి చూపుల్లో టిఫిన్ అది పెట్టే కాఫీ ఇచ్చారట. మామూలుగా ఇస్తారు కదా, కాఫీ తాగాక ఒక్కపొడి వేసుకుంటారు కదా, అందుకని ఒక్కపొడి అక్కడ పెట్టారట. ఈయన వేసుకునే రకం కాదు, ఒక్కపొడి పోసుకునే రకం. అందుకని ఇలా గుప్పిడితో తీసి అలా పోసుకున్నట్ట పెళ్లి కొడుకు. అత్తగారు కొంచెం కంగారైంది, ఇది ఇంత ఒక్కపొడి తినేస్తున్నాడు ఈయన, ఒక్కపొడికే. ఇంక ఈవేళ పెళ్లి కొడుకుని చూస్తే ఏమనుకునేది ఆవిడ, పల్లెల్లోంచి ఒక్కపొడి ఇలా అలా పోసుకుని ఏదో శనగపప్పు పోసుకున్నట్టు. అక్కడికి అంటే బాగుంటుందని అప్పటికే అత్తగారు అందుట వచ్చిన వాళ్ళతోటి ఆ అబ్బాయికి కొంచెం ఒక్కపొడి ఎక్కువ అలవాటేమో అందుట. ఆ పక్కనే తల్లిదండ్రి పెడితే పర్వాలేదు, మేనమామ కొడుకు ఒకడు వచ్చాడు. అలాంటి వాళ్ళని ఎప్పుడు కూడా తీసుకెళ్ళకూడదు, ఎందుకంటే వాడి పిల్లని చేసుకుందాం అనుకుంటాడు వాడు. ఎప్పుడు పెళ్లి చూపుల్లో ఎప్పుడు కూడా పెళ్లి కూతురుని చూపించాలి, కానీ పెళ్లి కూతురు చెల్లెల్ని పక్కన పెట్టకూడదమ్మా, ప్రమాదం. ఈ వచ్చిన సన్నాసి దాన్ని చేసుకుంటానంటాడు. ఈ అక్కగారు ఏమైపోవాలి? పెళ్లి కూతురు పక్కన ఎప్పుడు బంధువులు కానీ ఎవరైనా పెళ్లి కూతురు కంటే అందంగా ఉండేవాళ్ళని పెట్టకూడదు అసలు. ఏదో వంక చెప్పి బయటికి పంపించాలి. ఉంటే ఆ అమ్మాయి ఎవరు, అమ్మాయి కూడా ఆ ఫిగర్ ఎవరు, ఫిగర్ అంటాడు వీడు, ఫిగర్ అంటాడు, తర్వాత షుగర్ అవుతుంది వీడికి. అసలు దేనికోసం వచ్చావు? ఫలానా అమ్మాయిని పెళ్లి చేసుకుందాం వచ్చావు, నువ్వు చూసుకో, నీకు నచ్చితే చేసుకో, లేకపోతే వెళ్ళిపో. ఆ అమ్మాయి ఎవరు, ఈ అమ్మాయి ఎవరు, ఈ ఎంక్వైరీ ఏంటండి? నీకు నచ్చడం ఒకటే లెక్క. అందుకే చేయకూడదు. మేనమామ కొడుకు ఎవడో వచ్చాడండి, మేనమామ కూడా వస్తారు కదా, ఆయన ఏదో పిల్లనిద్దాం అనుకుంటే కుదరట్లా. అందుకని వాడు వెంటనే ఏమన్నా అబ్బాయి కొంచెం ఒక్కపొడి ఎక్కువ వేసుకుంటాడేమో అంటే పక్క నుంచి తండ్రిని చెప్పాలి, అస్తమానం వేసుకోండి, ఎప్పుడైనా సిగరెట్ కాల్చినప్పుడే వేసుకుంటాడు అన్నట్టు. అయిపోయి ఓహో అది ఒకటి ఉందన్నమాట. ఇప్పుడు అంటే కొంచెం సిగరెట్లు కూడా ఉన్నాయా అండి అంటే, అబ్బాయి లేదేమో మావాడు ఎప్పుడు సిగరెట్ కాల్చి మామూలు కాల్చిన ఇప్పుడు సీసా పుచ్చుకున్నప్పుడు కాలుస్తాడు, బాగుండదు కదా. ఇంకా లేనిది ఏమిటి మరి? ఒక్కపొడి వల్ల సిగరెట్ బయటపడింది, సిగరెట్ వల్ల మందు బయటపడి ఇంకెన్ని ఉన్నాయో. ఇలా ఒక వ్యసనం మరొక వ్యసనానికి పురికొల్పుతుందండి మనం జాగ్రత్త పడకపోతే. ఒక్కపొడి వేసుకోవాలి కానీ పోసుకోకూడదు, నెయ్యి వేసుకోవాలి కానీ పోసుకోకూడదు. ప్రతి కూరలో, పప్పులో, పులుసులో అన్నింటిలో నెయ్యి వేసుకోవచ్చు, ఓ చుక్క, ఒక గరిట్లో సగం, అంతేగాని గిన్నెత్తి పోసుకుంటే అలాగని అసలు మానేయడం కూడా తప్పేనమ్మా. ఇవాళ విద్యార్థులు చాలామంది పాలు, పెరుగు, వెన్న, నెయ్యి తినడంలా. అందుకే మొహమాటం లేకుండా చెబుతున్నా, పాలు, పెరుగు, వెన్న, నెయ్యి తింటేనే జ్ఞాపక శక్తి బాగుంటుంది. పూర్వం బ్రాహ్మణులు కొన్ని వేల పంక్తులు ఉండే వేదాలని 1000 ఏళ్ళు పుస్తకాలు లేకుండా ధారణ చేశారు అంటే మా మొత్తం జ్ఞాపక శక్తి రహస్యం పప్పు, నెయ్యి. జిందాబాద్. కందిపప్పు తినాలి, అందులో శుభ్రంగా నెయ్యి వేసుకోవాలి. కూరల్లో కాస్త ఒక అరగెరటి వేసుకోవాలి, పచ్చళ్ళలో వేసుకోవాలి, పులుసులో, చారులో కూడా వేసుకోవాలి. ఒక మజ్జిగలోనే నెయ్యి వేసుకోవద్దు. నెయ్యి లేనిది అన్నాన్ని గొడ్డన్నం అంటారు. గొడ్డన్నం తినకూడదండి, అలాగా నెయ్యి ఉండాలి. కృతేన వర్ధతే బుద్ధికి శాస్త్రం చెప్పిన మాట. నెయ్యి తింటే తినవలసినంత తింటే బుద్ధి పెరుగుతుంది. దొండకాయ తింటే బుద్ధి తగ్గిపోతుంది, బెండకాయ తింటే బుద్ధి పెరుగుతుంది. అసలు మానేయకూడదు దొండకాయ, దాని ప్రయోజనాలు దానికి ఉన్నాయి, తినాలి. వారానికి ఒకసారి తినాలి, కానీ వారానికి 2 సార్లు బెండకాయ తినచ్చు, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. బెండకాయ జ్ఞాపకాన్ని, మనస్సుని, బుద్ధిని వృద్ధి చేస్తుంది. దొండకాయ కొంచెం మంద కూడా చేస్తుంది, కానీ తినాలి. దాని ప్రయోజనాలు వేరే ఉన్నాయి, మొత్తం మానేయకూడదు. ప్రతిదీ కూర తినాలి. ఏది ఎలా తినాలంటే దాని పద్ధతి. ఇదే బెండకాయని విద్యార్థులు తినాలి, మళ్ళీ ఊరికే ముసలాళ్ళు తినద్దు, అది అరగదు, కొంచెం కష్టం అవుతుంది. ఏ వయస్సును బట్టి ఉంటాయి. నేను అలాగ మనకి పదార్థాలు లెక్క. అందుకని ఇక్కడ మనం తినేటువంటి పదార్థాలు, మన పంటలు ఇక్కడ పండిస్తే రవాణా ఖర్చులు తగ్గుతాయి, వ్యవసాయం బాగుంటుంది, ఆదాయం బాగుంటుంది. అప్పుడు హాయిగా మనకి దగ్గర ఊళ్ళు గోకవరం వాళ్ళు రాజమండ్రి సంబంధం ఇచ్చారనుకోండి, రోజు బస్సు ఎక్కి పిల్లల్ని చూసుకురావచ్చు. ఏం వచ్చినా దగ్గర కాబట్టి అందరూ దగ్గర ఉంటారు, హాయిగా ఓ చోట ఉంటాం. ఏదైనా ఇంట్లో శుభ సందర్భం వచ్చిందంటే ఓ 100 మంది చుట్టాలు వస్తారు. ఇప్పుడు శుభ సందర్భం పక్కనట్టండి, ఎవరైనా ఇక్కడ పోయినా సరే ఆ అమెరికా నుంచి, ఆస్ట్రేలియా నుంచి వచ్చేవరకు ఈ తండ్రి ఇక్కడ మంచు మొక్కల్లో పడి ఆడవలసిందే 3 రోజులు. ఎవడు రాడు, ఇక్కడ వాసన కొట్టుకుంటున్నాం. మా ఓడు రాలా. మీ ఓడి కంటే ముందే యమధర్మరాజు వచ్చాడు, మీ ఓడు ఎప్పుడు వస్తాడో తెలియదు. ఇక్కడికి ఎందుకు వచ్చిందండి ఇంత కర్మ? పిల్లల్ని అక్కడెక్కడో పెట్టుకుని మనం ఎక్కడెక్కడో ఉండి పోయినప్పుడు కూడా రాక, ఎందుకంటే వారు అక్కడే సెలవు లేదు. ఈ మధ్యన కొత్త టెక్నిక్ కూడా మొదలైంది, వీడియోలో చూపించండి. వీడు రాకపోగా మళ్ళీ వీడియోలో చూడటం ఏదో శుభ సందర్భంలాగా. దానక్రియలు వీడియోలో చూపిస్తారా? అంత గ్రహస్థితి మాడిపోయిందా మనకు? అంత అవసరమా? ఎవరికండి? ఇక ఎప్పుడూ రాలేని పరిస్థితిలో ఉంటే తప్పనిసరి అయ్యో నాకు చూడాలని ఉంది అంటే చూపిస్తాం. కానీ మామూలుగా ఏమిటండి, అదేమన్నా శుభ సందర్భం అందరికీ ప్రదర్శించడానికి మనసు గుండె మండిపోదా?
ఈ ఆలోచన చేస్తే కాస్త చిన్నప్పటి నుంచి మనం జాగ్రత్తగా ఉంటాం. అందుకని పొలాన్ని హలాన్ని నమ్ముకున్నటువంటి రైతు గురించి గౌరవమైన మాటలు ఇంట్లో రావాలి ఖచ్చితంగా. వ్యవసాయాన్ని మించినటువంటి వృత్తి లేదు. వ్యవసాయం ఉంటేనే వ్యాపారమైనా సాఫ్ట్వేర్ అయినా ఏదైనా ఉంటుంది. వ్యవసాయం అంటే భూమిలోంచి పండించడం, వరి అయినా సరే, గోధుమైనా సరే, మొక్కజొన్నలైనా సరే, రాగులు, సజ్జలు, కొర్రలు ఏవైనా సరే పండించడం. అవి పండిస్తేనే కదండి మీరు ఎవరైనా రవాణా చేసేది. రవాణా చేస్తే కదండి అక్కడ తినేది. తింటే కదండి ఆరోగ్యాలు బాగుండేది. అప్పుడు కదా మనకి డబ్బులు వచ్చేది. అంటే మొత్తం ప్రపంచంలో ఉండే అన్ని రకాల వృత్తులకి వ్యవసాయమే ప్రాణాధారం. వ్యవసాయం లేకపోతే మిగిలిన వృత్తులన్నీ పడుకుంటాయి. సాఫ్ట్వేర్ ఎంత గొప్ప వృత్తి అయినా సరే, రేపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మేధ వచ్చి ఎంత గొప్ప వృత్తి అయినా సరే ఏమిటి దేని మీద ఆధారపడింది? సరుకు రవాణా, దాని నిలవ, దాని ఎక్కడ ఎంత దొరుకుతుంది, ఎక్కడ కల్తీ, ఎక్కడ మంచి సరుకు ఉంది, ఎక్కడ ఏముంది చెప్పడానికే కదా నీకు సాఫ్ట్వేర్. అసలు వస్తువుల ఉత్పత్తి లేకపోతే సాఫ్ట్వేర్ ఏం చేస్తుందండి? పని లేక. వస్తువుల ఉత్పత్తి ఉంటే సమాచారం, వస్తువే లేనప్పుడు సమాచారం ఎవరికి? ఫలానా కార్యక్రమం పెట్టాం, ఏదో ఫలానా నాయకుడు గారు వస్తున్నారు అంటే సమాచారం. ఆయన వస్తే, ఆయన రాకపోతే సభ ఏముంది? చేసేందుకే ఉంది. ఇక్కడ అసలు పంటే పండనప్పుడు నువ్వు ఏ ఉద్యోగం చేసినా ఒకటే. అన్నిటికీ మూలమైనటువంటి వ్యవసాయాన్ని మనం కాపాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఖచ్చితంగా. ఇంకొక మాట, నాయకులకు కూడా నా విజ్ఞప్తి, నాకు ఎప్పుడూ మొహమాటం లేకుండా మాట్లాడడమే అలవాటు. కాబట్టి మనం జరుగుతున్న భాగవతాన్ని గమనించండి. జాతికి మూల వృత్తి వ్యవసాయము, దానిని లక్ష్య పెట్టరు. జాతికి మూల వృత్తి వ్యవసాయము, దానిని లక్ష్య పెట్టరు. ఆ రైతునే బాధ పెట్టెదరు, ఆ రైతునే బాధ పెట్టెదరు. రాయితులిత్తురు రంగుబూయగా చూతురు గాని, రాయితులిత్తురు రంగుబూయగా చూతురు గాని, జీవితపు జ్యోతిని చక్కగా వెల్గనీయరు. రాయితులిత్తురు రంగుబూయగా చూతురు గాని, జీవితపు జ్యోతిని చక్కగా వెల్గనీయరు. ఆ సేతు హిమాచలము వరిసేను, ఆ సేతు హిమాచలము వరిచేను, అయినన్ కడుపెండిపోవుటే. ఎంత దౌర్భాగ్యం దాపురించిందో చూడండి. రైతుకి ఈ దేశంలో ఎవరైనా సరే వారు నిర్మాణం చేసిన వస్తువు నిర్ణయం వారు చేసుకోవచ్చండి. వారి వృత్తి ధర వారు నిర్ణయించుకోవచ్చండి. నేను ఈ రకంగా సత్కరిస్తేనే నేను ప్రవచనం చెబుతానని అనొచ్చమ్మా, నాకు అవకాశం ఉంది కదా, లేకుండా నాకు ఉంటుంది కదా. ఒక వస్తువు తయారు చేసిన వాడు ఎవడన్నా ఇది నేను ఎంతకు అమ్ముతా అనొచ్చు. కానీ దేశంలో దౌర్భాగ్యం ఏమిటంటే రైతుకి నాకు బస్తా రేటు ఇది అని ఆయన నిర్ణయించడానికి వీలేదండి. ముక్కోడు దేవతలు నిర్ణయిస్తారండి ఆ ధరని. రైతుకి గిట్టుబాటు ధర కల్పించినంత వరకు ఆయన ధాన్యాన్ని ఆయనకి అవసరమైన ధరకు ఆయన అమ్ముకునే హక్కు రైతుకు కలగనంత వరకు ఎన్ని రకాల రాయితీలు ఇచ్చినా ఒకటే, ఏ పథకాలు పెట్టినా ఒకటే, అన్నీ నిర్వీర్యం అయిపోతాయి, అనుమానం ఇలా. అందుకే రాయితీలు ఇస్తారు, రంగుబూయిగా చూస్తారు, కానీ జీవితాన్ని చక్కగా వెలగనివ్వట్ల. ఇవాళ అనేక రకాల సంక్షేమ పథకాల పట్ల కూడా అనంతకోటి ప్రజా సముదాయం ఉంది. కాబట్టి నేను మొహమాట పడకుండా చెబుతున్నా, ఉచిత పథకాలకి స్వస్తి చెప్పినప్పుడే మన జీవితాలు బాగుంటాయి, మన జీవితాలు బాగుంటాయి. చాలా సంతోషం, చాలా సంతోషం. నా మాటకి ప్రజామోదం లభించింది. జనతామోదం అంటే జనార్దనుడు ఆమోదించినట్టే. మీకు అందరికీ నమస్కారం, మీకు అందరికీ నమస్కారం. ఎవరైనా మన ఓట్లు అడిగి నీకు ఉచిత పథకం అంటే, నీ ఉచితం నాకు అక్కర్లేదు, నువ్వు అవినీతి లేకుండా బతకమని చెప్పండి ఆ వచ్చిన వాడిని, చాలు. నీ ఉచితం నాకు అక్కల, నువ్వు నీతిగా బతుకు, అసలు నువ్వు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చావు చెప్పు, సంపాదించుకుంటూ పో, వెనక్కిపో అని చెప్పండి. సేవ చేయడానికి వచ్చానండి, ఇదివరకు ఏం చేసామని అడగండి. ఒకళ్ళే సేవ చేస్తారు, అది కూడా ప్రతి నియోజకవర్గంలో ఒక్కరే సేవ చేస్తారు, ఇంకెవరిని చేయనివ్వరండి. వారి తర్వాత వారి అబ్బాయి చేస్తారు, వారి అబ్బాయి తర్వాత వారి మనవడు చేస్తారు. మనం ఇక్కడ బానిసల్లా పడి ఉండాలి. ఇక్కడ మొత్తం వారసత్వం 2 రాష్ట్రాల్లో వ్యాపించేసింది మొత్తం. పైగా అందులో కూడా పక్షపాతం అండి. కొడుకు లేకపోతేనే కూతురండి, లేకపోతే ఆడాన్ని కూడా పైకి రానివ్వరండి. కొడుకు లేకపోతేనే కూతురు.